హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? న్యూ ఇయర్ కి ఇంకా 3 డేసే ఉంది. అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? క్రిస్మస్ అయితే మేము కొంచెం సింపుల్ గానే చేసుకున్నాము. న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో మీతో షేర్ చేసుకుంటాం వ్లాగ్ తీసి. ఇప్పుడైతే మేము రెడీ అయిపోయి టోటాగాడి దగ్గరికి వెళ్తున్నాము. ఎందుకంటే ఈ రోజు టోటాగాడికి అన్నప్రశ్న చేసాము. మా మరిది వాళ్ళ ఇంటికి వెళ్తుంటే ఆ మెట్లు ఎక్కేటప్పుడు తిరుపతిలో మోకాల పర్వతం ఉంటది కదా, అలా అనిపిస్తుంది ఎక్కుతున్నప్పుడు. వెళ్ళంగానే ఫస్ట్ అట్టుకే తింటున్నాం, ఎందుకంటే మార్నింగ్ నుండి బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. మామూలుగా వీడికి అన్నప్రశ్న పండగ రోజు చేద్దాం అనుకున్నాం. పండగ రోజు మళ్ళీ మా హస్బెండ్ షాప్ తీయాలి, హడావుడిగా ఉంటది, అటు ఇటు తిరగటం ఎందుకులే, నేను నెక్స్ట్ డే అసలు షాప్ కూడా తీయను అనేసరికి ఇంక ఇవాళ చేసాము. ఇంకా వీడి కోసం వచ్చిన క్రాక్స్ అవన్నీ వాడికి కరెక్ట్ సెట్ అయినాయా లేదా అని చెప్పి వాడిని కూర్చోబెట్టి నలుగురం కలిసి వాడితో ఫ్యాషన్ షో చేపిస్తున్నాం కూర్చొని. మేము వెళ్ళేసరికి వాడు ఇంకా స్నానం చేసి రెడీగా ఉన్నాడు. మేము వస్తే ఇంకా స్టార్ట్ చేయాలన్నట్టు మా చెల్లి వాళ్ళు ఇంకా రెడీ చేయలేదు. వీళ్ళ కొంతమంది అంటున్నారు టోటోకి హెయిర్ బాగా పెరిగింది, పిలకలు వేయండి అని చెప్పి. వాడికి పిలకలు వేస్తుంటే అంతగా రావట్లేదు, బాగా సిల్కీ హెయిర్ కదా, జారిపోతుందంట రబ్బర్ బ్యాండ్ పెట్టినా గానీ. మా చెల్లి ఆల్రెడీ ట్రై చేసిందంట. వాడికి ఈ మధ్యలో హెయిర్ పెరిగేసరికి గుండు కూడా కొట్టిస్తాం తీసుకొని వెళ్ళి. ఇక్కడేమో బాబు గారు నీట్ గా రెడీ అవుతున్నాడు, భలే ఇష్టంగా రెడీ చేయించుకుంటాడు. ఆ ప్యాంట్ బటన్ పెట్టడం రావట్లేదు, మీరు అబ్బాయిలు చూసుకోండి అని చెప్పి ఇంకా వాళ్ళ పెద్దాన్ని పిలుస్తున్నాం, నువ్వే పెట్టని. ఇంకా ఒక పక్క నేను పొయ్యి మీద పొంగలి ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. మా చెల్లికి రాదంటే ఇంకా నన్ను చేయమనింది. మామూలుగా వీడికి అన్నప్రశ్న 6th month లోనే అవ్వాలి, కానీ వీళ్ళు అప్పుడు అక్కడ ఊరెళ్ళారు కదా ట్రిప్ కి అని చెప్పి అక్కడే చేసామని చెప్పాం మేము ఆల్రెడీ. మళ్ళీ మేము లేకుండా ఎందుకని చెప్పి అక్కడ చేయకుండా మా చెల్లి వాళ్ళు ఇంకా ఇక్కడికి వచ్చాక చేస్తున్నారు. అక్కడ అంటే ఆంటీ వాళ్ళు అందరూ ఉంటారు, పెద్దవాళ్ళు ఎవరో ఒకరు ఉన్నట్టు ఉంటది అని చెప్పి మేము అనుకున్నాము. ఇంకా వాళ్ళ చేతుల మీదుగా అయినట్టు ఉంటది, కొంచెం పెద్దవాళ్ళు కదా అని చెప్పి అనుకున్నాం. కానీ వీళ్ళు మీ ఇద్దరు లేకుండా ఎలా అని చెప్పి ఇంకా చేయకుండా వచ్చేసారు. మాకు ఆల్రెడీ తెలుసు ఇక్కడికి వచ్చాకే చేస్తామనింది మా చెల్లి. సర్లే ఇంకా మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఆంటీ వాళ్ళని కూడా పిలవండి అని అప్పుడే కాల్ చేసాము. ఇంకా ఆంటీ వాళ్ళు కుదరదు అని చెప్పేశారు. ఇంకా అందుకే మేము నలుగురమే చేయాల్సి వచ్చింది, లేకపోతే ఆంటీ వాళ్ళు కుదిరితే వచ్చుంటే ఇంకా బాగుండేది, అంతా బాగా చేసుకునే వాళ్ళమి. రెడీ అయిపోయి ఇంకా నవ్వుతున్నాడు, ఇంకేంది లేట్ వెళ్దాం పదండి బయటికి అని చెప్పి. వాడికి తెలియని విషయం ఏంటంటే నీకు ఒక టాస్క్ ఇస్తున్నామురా మేము, ఫస్ట్ నువ్వు ఆ టాస్క్ కంప్లీట్ చేశాక నవ్వుతున్నాము. కొంచెం పొడిగైంది వాడికి ఆ కోట్ అదంతా, ఇంకా అవన్నీ సెట్ చేస్తున్నాము. అదేమో ఫుల్ జారిపోతుంది క్లాత్ అంతా. స్టైలిష్ గా క్యూట్ గా భలే ఉన్నాడు కదా, ఎవరి దిష్టి తగలకూడదు. ఫస్ట్ వీడికి వాళ్ళైతే దిష్టి తీయమని చెప్పాలి మా చెల్లికి. నార్మల్ గా పిల్లలు అన్నప్రశ్న అంటే పొట్ట మీద పాకుతా స్లోగా వెళ్తా ఉంటారు, కొంతమంది అయితే అసలు పాకరు కూడా. వీడైతే ఇంకా డైరెక్ట్ గా ఫుల్ అడ్వాన్స్ అయిపోయాడు, బండాడుకుంటా వెళ్తున్నాడు మోకాల మీద. మామూలుగా మామ చేస్తారు కదా ఈ అన్నప్రశ్న అంతా, మా చెల్లికి ఎలాగ ఎవ్వరు లేరు, మా చెల్లి ఒక్కటే కాబట్టి ఇంకా మేమే చేసుకున్నాము. రెడీ అయ్యి నీట్ కూర్చుంటే వాళ్ళ పెద్దాన్ని వచ్చి ఇంకా వాడిని ఇసుకేస్తున్నాడు, పౌడర్ రాస్తా అని చెప్పి వాడి ఫేస్ అంతా మొత్తం రాస్తాడు. వీడెక్కడ తక్కువ తిన్నాడు, సైలెంట్ గా పౌడర్ రాయించుకుంటున్నాడు. పాపం కొంచెం నాకు కోచ్లే అని చెప్పి ఇంకా నేను చూసి వాళ్ళ పెద్దానికి చెప్పే తీసే అంటే ఇంక అప్పుడు ఆపేశాడు. చిన్నపిల్లలు అంతే కదా, మనకేమీ తెలియదు అన్నట్టు చేస్తారు. వాడు చూసారా స్లోగా నాలుగు బయటికి తీసి నాక్కుంటున్నాడు, మనం ఎవరైనా చూడట్లేదు అన్నట్టు. మా మరిది ఇంకా పొంగల్ వండటానికి కావాల్సినవన్నీ తీసుకురావడానికి వెళ్ళాడు. ఈ లోపు మేమేమో ఇంకా టైం పాస్ చేస్తున్నాం వీడితో కూర్చొని. ఇంతకీ మీరేం పట్టుకున్నాడు అనుకుంటున్నారు టోటోగాడు? ఈ లోపు మీరు కమెంట్స్ లో గెస్ చేయండి. ఐస్ క్రీమ్స్ తీసుకొని వస్తే కూర్చొని తింటున్నాము. ఇంకా నా ఒళ్ళో కూర్చున్నాడు కదా, నా ఒళ్ళో కూర్చొని నేను తింటుంటే ఐస్ క్రీమ్ ఎంత లాక్కుందామని ట్రై చేస్తున్నాడు, వాడికేమో అవ్వట్లేదు. వీడి పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు ఒక సినిమాలో బ్రహ్మానందం చూస్తా ఉంటాడు, అది కోడిని ఒక దగ్గర కట్టేసి అన్నం తింటా ఉంటారు, అలా ఉంది వీడిని చూస్తుంటే. సీరియస్ గా చూస్తున్నాడు, నాకు ఇస్తారా లేదా మీరు అన్నట్టు. వాళ్ళ పెద్దాన్ని భలే ఏడిపేస్తున్నాడు వాడిని. వాడేమో లాక్కుందామని ట్రై చేస్తున్నాడు, వాడికి ఏం అవ్వట్లేదు. రెండిట్లో ఏది తీసుకోవాలని చూస్తున్నాడు. వాడిని వాళ్ళ పెద్దానికి ఇచ్చేసి ఇంకా నేనేమో వెళ్ళి పొంగల్ వండటం స్టార్ట్ చేశాను. మా చెల్లి అడిగిందంట వాళ్ళ అత్తని పొంగల్ ఎలా చేయాలని చెప్పి, ఇంకా అలా చేశాను. మామూలుగా మనకైతే బెల్లం వేసి చేస్తాం కదా, నాకు వచ్చు, కానీ వాళ్ళ అత్తుండి పటికీ బెల్లం వేసి చేయమనిందంటే ఇంకా పటికీ బెల్లం అన్ని తెప్పించాను. మొత్తానికి మా టోటోగాడికి అన్నప్రశ్న అయిపోయింది, వాడు మంచిగా ఫుడ్ తినడం కూడా స్టార్ట్ చేశాడు. పొంగల్ వండుతుంటే కిచెన్ లోకి వాడిని ఎత్తుకొని వెళ్ళి తీసుకొని చూపిస్తున్నాను, నీకోసమే వండుతున్నా అని చెప్పి కలుపుతా ఉంటే వాడి నోట్ల నుండి సౌండ్స్ అసలు మామూలుగా లొట్టలు వేయట్లేదు, ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని. వీడి పేరు చెప్పుకొని నేను కూడా పటికీ బెల్లం తిన్నాను. చాలా ఇయర్స్ అయిపోయింది నేను ఆ పటికీ బెల్లం తిని, చూడంగానే అసలు భలే గుర్తొచ్చింది, చిన్నప్పుడు తెగ తినేవాళ్ళం కదా అని. మామూలుగా మన చిన్నప్పుడు ఫీవర్ అలాంటిది వచ్చినప్పుడు పాలు ఇస్తారు కదా తాగమని చెప్పి, ఏమి తినబుద్ధి కాకపోతే. అప్పుడు నాకు అందులో షుగర్ వేయకపోతే పాలలో అసలు తాగేదాన్ని కాదు. నా బాధ తట్టుకోలేక ఇంకా పటికీ బెల్లం కలిపిచ్చేది మా మమ్మీ ఏమో. ఒక్కసారి అదంతా చూడంగానే అవన్నీ గుర్తొచ్చినాయి. నాకు తెలిసినంత వరకు నాకు వచ్చిన దాంట్లో అయితే పొంగల్ చేశాను, వాడైతే బాగా ఇష్టంగా తిన్నాడు. దానికోసం అయితే నేను కొంచెం సాటిస్ఫై అయ్యాను. వాడి వరకు కొంచెం సపరేట్ గా తీసి ఇంకా లాస్ట్ లో మా కోసం అని చెప్పి జీడిపప్పు కిస్మిస్ అన్ని కలిపేసి పక్కన పెట్టాను. చూస్తున్నాడు, త్వరగా చెయ్యండి ఇంకెంతసేపు నేను తినాలి అన్నట్టు ఫుల్ వెయిటింగ్. వాడు ఆ స్మెల్ చూసి. అన్నప్రశ్న నాకైతే ఏం
నాకేం సరిగా తెలియదు. నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను, అవన్నీ పెట్టండి, అవి పెట్టాలి, ఇవి పెట్టాలి అని చెప్పి. ఎలాగో నా దగ్గర నా చిన్నప్పుడు ఆల్బమ్స్ ఉన్నాయి, అందులో చూసాను నేను. మా మామయ్య ఉంగరంతో తినిపీయటము అవన్నీ ఆల్బమ్లో చూసినవి అన్ని గుర్తు తెచ్చుకొని ఇంకెళ్ళి చెప్పాను, ఇలా పెట్టాలి, అలా చేయాలి అని చెప్పి. ఇంక అంతే చేసుకున్నాం ఉన్న దాంట్లో. బైబుల్, తర్వాత గోల్డ్, తర్వాత డబ్బులు, ఇంకా టాయ్స్ ఒకటి పెట్టాము. ఫుడ్ కోసం వండిన పొంగలి, ఆ తర్వాత ఫ్రూట్స్ పెట్టాము. ఇంకా పూలు అను కత్తి అవన్నీ పెడతారంట, నాకు అంతగా తెలియక ఓన్లీ ఇవే పెట్టాను, ఒక 5 ఐటమ్స్ లాగా. మా తోటగాడు పాకటంలో ఫుల్ ఎక్స్పర్ట్ అయిపోయాడు కదా, ఇంకా వదలటం ఆలస్యము. ఇంకా మేమందరం అరుస్తా ఉన్నాం అట్రా ఇట్రా అని చెప్పి. ఇంకా వాడు వెళ్ళి డైరెక్ట్ గా ఏం పట్టుకున్నాడంటే డబ్బులు పట్టుకున్నాడు. మేము అనుకున్నది ఒకటి, వాడు పట్టుకున్నది ఒకటి. ఎందుకంటే వాడికి ఫుడ్ మీద బాగా ఇంట్రెస్ట్ కనిపిస్తా ఉంటది. మేమేమనుకున్నామంటే వెళ్ళి డైరెక్ట్ గా ఫుడ్డే పట్టుకుంటాడు అనుకున్నాము. ఇంకా అసలు వదలటం ఆలస్యం, పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి డైరెక్ట్ గా ఇంకా అప్పుడు లాస్ట్ లో కొంచెం దగ్గరికి వెళ్ళగానే గోల్డా మనీయా అని చెప్పి ఆలోచిస్తున్నాడు. ఇంకా గోల్డ్ కాదు ఏం కాదు, ఫస్ట్ మనీయే అని చెప్పి ఇంకా మనీయే పట్టుకున్నాడు. వాడికి తెలుసు అనుకుంటా, మనీ ఉంటే తర్వాతే కదా గోల్డ్ వచ్చేది. అలా 3 సార్లు పంపిస్తారు కదా, రెండోసారి ఏం పట్టుకున్నాడంటే గోల్డ్ పట్టుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ మూడోసారి ఇంకా డైరెక్ట్ గా ఫుడ్ మీదకి వెళ్ళిపోయాడు. ఇంకా ఇదంతా పట్టుకున్నాక ఇంకా తినిపిస్తారు కదా, పొంగల్ వండింది ఇంకా మామ పెట్టాలి కదా ఉంగరంతో. ఇంకా ఎవరు లేరు కాబట్టి ఫస్ట్ మా చెల్లి వాళ్ళనే పెట్టమన్నాము. పేరెంట్స్ ఇద్దరు పెడితే బాగుంటది అని చెప్పి వాళ్ళే పెట్టమన్నాము. ఇంకా వాళ్ళు ఉండి వద్దు మీరే పెట్టండి, ఇంకా మా హస్బెండ్ తినిపించాడు ఫస్ట్. ఇంకా ఆ తర్వాత నేను తినిపించాను. వీడి అన్నప్రశ్న ఇలా కంప్లీట్ అయిపోయింది. ఎప్పుడు నుండి అనుకుంటున్నాము అన్నప్రశ్న చేయాలని చెప్పి. ఇంకా చాలా మంది క్యూరియాసిటీతో అడుగుతున్నారు, మీ ఇన్లాస్ ఎక్కడ అని చెప్పి కమెంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే వీడి లైఫ్ లో ఇది ఒక మైల్ స్టోన్ కాబట్టి మీకు ఉంటది వాళ్ళు ఎందుకు రాలేదు అని చెప్పి. అలానే అప్పటికి ఇప్పటికి చాలా మంది కొత్త వాళ్ళు కూడా యాడ్ అయ్యారు. వాళ్ళకి తెలియదు, కొంతమందికి కొన్ని వీడియోస్ చూస్తారు, కొన్ని వీడియోస్ చూడరు కదా, మీకు క్లారిటీగా తెలియదు. నేను ఒక షార్ట్ లో చెప్పాను ఆల్రెడీ క్లియర్ గా, ఫ్యామిలీ అప్డేట్ అని ఉంటది, ఆ షార్ట్ చూడండి. లేకపోతే నేను ఇక్కడ దానికి సంబంధించి థంబ్నెయిల్ వేస్తాను చూడండి. చిన్న చిన్న గొడవలు అయితే ఎవ్వరు ఇంత దూరం ఉండరు పక్కకు వచ్చి, అలానే ఇన్ని డేస్ అయితే మాట్లాడుకుంటూ ఉండరు. వీడికి ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతున్నప్పుడు వాళ్ళని పిలవాలని మాకు ఉంటది, కానీ వాళ్ళని పిలవలేనంత సిచ్యువేషన్ లో అయితే ఉన్నాము. సింపుల్ గా చెప్తాను, ఈ వీడియో పెట్టినా గానీ ఆ వీడియోలో ఏం చెప్పారో మాకు తెలియదు, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి అంటారు కాబట్టి చెప్తున్నాను. నేను ఎన్ని చేసినా ఏం చేసినా గానీ అంత కోడళ్ళ మీదకే వస్తుంది తప్పు, ఎదుటి వాళ్ళు చేసింది అయితే ఏమి కనిపించదు. మా అత్తయ్య మామయ్య మాకు తెలియకుండా కొన్ని పనులు చేశారు, అది మాకు నచ్చలేదు. అంటే పర్టికులర్ గా నేను చెప్పలేకపోతున్నాను, మామూలుగా మా డైలీ లైఫ్ ఏంటని చెప్పి మేము వీడియోస్ తీసుకుంటున్నాము. ఆ తర్వాత ఇలాంటివన్నీ జరుగుతాయి అని మాకైతే తెలియదు కదా, ఇలా జరిగిపోయింది, మా లైఫ్ ఇలా ఉంది కాబట్టి ప్రెసెంట్ మీకు కనిపిస్తుంది. కానీ మేము ఇలా ఉండటానికి కారణం మాత్రం మెయిన్ రీజన్ చెప్తున్నాను కదా, చుట్టాలే, వాళ్ళే కారణం, అందుకే మేము ఇలా ఉన్నాము. ఒకటే చెప్తాను, మా తోటగాడైతే పుట్టినప్పటి నుండి వాడేమీ హ్యాపీగా లేడు. వాడు ఒక పెద్ద హెల్త్ ఇష్యూ నుండి పక్కకు వచ్చాడు, దాని నుండి తప్పించుకొని. ఆ టైంలో వీడు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా చాలానే చేశారు, మాకు అన్ని తెలుసు, అయినా మేము సైలెంట్ గా ఉన్నాం. వీడు హాస్పిటల్లో ఉన్నాడని మొత్తం అయిపోయి ఇంటికి వచ్చాక ఒక పెద్ద ఇన్సిడెంట్ అయిపోయింది, అది చెప్పలేము. సింపుల్ గా చెప్తాను, మన టైంలో గ్రాండ్ పేరెంట్స్ మన మమ్మీ వాళ్ళతో మన డాడీ వాళ్ళతో గొడవలైనా గానీ మనల్ని అయితే ఎప్పుడు దూరం పెట్టలేదు. మా హస్బెండే చెప్తాడు, చిన్నప్పుడు వాళ్ళ నాన్నమ్మ తాతయ్య దగ్గర పంపించే వాళ్ళు కాదు, అయినా మేము వెళ్ళే వాళ్ళం అని చెప్పి. వాళ్ళు కూడా అంతే ప్రేమగా వచ్చి చూసేవాళ్ళంట. ఇప్పుడు మీరు చెప్పండి, మా తోటగాడు ఏం చేశాడు? ఒకవేళ మా మీద కోపం ఉంటే మమ్మల్ని పక్కన పెట్టి వాళ్ళ మనవడిని చూసుకోవచ్చు కదా. మన చిన్నప్పుడైతే మా నాన్నమ్మ తాతయ్య వాళ్ళైతే తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు డైరెక్ట్ గా. ఇప్పుడు అవన్నీ అయితే నేను చెప్పలేను, కానీ ఒక టైం వస్తుంది, అప్పుడైతే నేను చెప్తాను అవన్నీ ఏమైందని చెప్పి. మాకు తెలుసు, మీకు కూడా తెలుసుకోవాలని ఉంటదని, కానీ ప్రతిరోజు చెప్పలేం కదా, ఫ్యామిలీలో ఇలా నడుస్తుంది, అలా నడుస్తుంది, ఇలా గొడవలు అవుతున్నాయి, అలా అవుతున్నాయి అని చెప్పి. అందుకే నేను దాని గురించి ఏమి డిస్కస్ చేయట్లేదు. ప్లీజ్ కొంచెం మీరు అర్థం చేసుకోండి. కావాలంటే నేను ఆ షార్ట్ ఎక్కడ ఉందో చెప్తాను, వెళ్ళి ఆ షార్ట్ చూడండి, క్లారిటీ వస్తుంది. ఇంకొకటి, కొడుకులు కోడళ్ళు అందరూ ఒకటేలాగా మైండ్ సెట్ తో ఉన్నారు. డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయింది చుట్టాల వల్ల, లేకపోతే మా ఫ్యామిలీ అందరికన్నా చాలా హ్యాపీగా ఉండేది. చుట్టాలంటే అందరూ కాదు, కొంతమంది ఉన్నారు, వాళ్ళు చేసిన పని వల్ల మా ఫ్యామిలీ ఇలా అయింది. వాళ్ళు మాత్రం వాళ్ళ ఫ్యామిలీతో బాగా సెలబ్రేట్ చేసుకున్నారు పండుగ, మేము ఇలా చేసుకున్నాము. పైన నుండి దేవుడైతే అన్ని చూస్తున్నాడు కదా, ఆయనకే తెలిసి ఏం జరుగుతుందని చెప్పి. మా వల్ల మా ఫ్యామిలీ వల్ల మీరేమైనా డిస్టర్బ్ అయి ఉంటే మా వీడియోస్ వల్ల సారీ. ఇంకొకటి, మీరు కొంతమంది కమెంట్స్ పెడుతున్నారు, మీరు పిల్లలు కొంచెం మీరు కూడా తగ్గండి అని చెప్పి. మేము అసలు గొడవైన వెంటనే మా హస్బెండ్ కాల్ చేశాడు, అసలు కాల్ స్లిప్ చేయలేదు మా అత్తయ్య. ఆ తర్వాత కొన్ని డేస్ కి తోటగాడు మాతో షాప్ లో ఉన్నాడు. మా హస్బెండ్ కి తెలుసు వాళ్ళ నానమ్మ వాళ్ళు ఆ టైంలో ఎంత ఫీల్ అయ్యారు. వీళ్ళు కూడా ఇప్పుడు నానమ్మ తాతయ్య అయ్యారు కదా, మా అమ్మ నాన్న, నేను కాల్ చేసి పిలుస్తాను, వాడిని చూసుకుంటారేమో అని కాల్ చేస్తే లిఫ్ట్ చేసి అక్కర్లేదని చెప్పింది. సరే, అది అయిపోయాక రోజు మా మామయ్య మా షాప్ ఎదురు నుండే వెళ్తాడు, బండి అక్కడ పెట్టుకొని ఆయన పనికి వెళ్ళేటప్పుడు. ఆ బండి తీసుకోవడానికని ఈవినింగ్ టైంలో వస్తే వేరే అంకుల్ కి ఇచ్చి పంపించాడు. అప్పుడు కూడా ఆ
అసలు ఆయన వాడి మొహం కూడా చూడకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇవన్నీ చేస్తుంటే ఇప్పుడు మాకు బాధగా ఉంటది కదా! ఇప్పుడు మేము ఎంతవరకు తగ్గాలని చెప్తారు మీరు చెప్పండి? నిజంగా చెప్తున్నా మన చిన్నప్పుడు మన గ్రాండ్ పేరెంట్స్ మనకి ఎంత ప్రేమ ఇచ్చారో మన పేరెంట్స్ వద్దన్నా గాని వచ్చి చూసుకోవటం. కానీ ఇప్పుడు టోటోగాడికి అదే ప్రేమ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుండి రావట్లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాటభారతాలు చాలానే వస్తా ఉంటాయి. మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మీరెందుకు డిస్టర్బ్ అవుతాం గానీ టోటోగాడు చిన్నప్పటి నుండి ఏ సిచ్యువేషన్ నుండి వచ్చాడో మీ అందరికీ తెలుసు. సో వాడి హెల్త్ బాగుండాలి, వాడి లైఫ్ లాంగ్ బాగుండాలని బ్లెస్ చేయండి. మీరు మమ్మల్ని చూసింది ఎంటర్టైన్ అవటానికి కాబట్టి మీరు మాత్రం డిస్టర్బ్ అవ్వకండి. వాళ్ళు రోజు మాకు కనిపిస్తానే ఉంటారు, వాళ్ళు బాగానే ఉన్నారు, మేము బాగున్నాం. కాకపోతే మాట్లాడుకోవట్లేదు, అంతే డిఫరెన్స్. వాళ్ళైతే బాగున్నారు. మీ క్లారిటీ కోసం చెప్తున్నాను. మా సైడ్ నుండి ఇంకొకసారి సారీ చెప్తున్నాను, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఇంతవరకు మా వీడియోస్ చూస్తూ వచ్చారు కదా, ఏమన్నా మీరు డిస్టర్బ్ అయ్యి ఉంటే సారీ. ఇక్కడ వీడు స్టూల్ నాకుతున్నాడు, చూసి వాడికి భయపడతంటే అస్సలు భయపడట్లేదు, ఇంకా నవ్వుతున్నాడు. నేను వస్తుంటే వాడికి కామెడీ లాగా ఉన్నట్టుంది. ఇలా అయింది మా టోటోగాడు అన్న ప్రశ్న. అలానే ఫ్యామిలీ అప్డేట్ కూడా తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. అలానే ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి. వీడియో ఎలా ఉందో కమెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.